శ్రీరామచంద్రాయ నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము అరణ్యకాండము 23వ సర్గము. అపశకునములు ఎన్ని ఎదురైనప్పటికిని ఖరుడు వాటిని సరకుగొనక ప్రగల్భములను పలుకుచూ సైన్యముతో ముందునకు సాగుట, రామలక్ష్మణులను సమీపించుట. ఆ రాక్షస సైన్యము జనస్థానము నుండి బయలుదేరి వెళ్ళుచుండగా గాడిదవలే బూడిద రంగులో దట్టముగానున్న మేఘములు అశుభసూచకముగా రక్తధారలను వర్షించెను. ఆ ఖరుని రథమునకు పూంచబడిన గుర్రములు వేగముగా సాగిపోవుచూ పువ్వులతో నిండి చదునుగానున్న రాజమార్గమునందు ఆకస్మికముగా అనగా దైవికముగా తొట్టుపాటునకు గురి అయినవి. శ్యామవర్ణము గల ఆకాశమునందు సూర్యుని చుట్టూను ఎర్రని రంగుతో ఒక పరివేషము అనగా కాంతి వలయము ఏర్పడెను. అది అలాత చక్రము అనగా కొరవిని త్రిప్పగా ఏర్పడు చక్రము వలె కన్పట్టుచుండెను. అనంతరము ఖరుని రథము పైభాగమున బంగారు దండము గల ఎత్తైన పతాకమును ఒక గ్రద్ద సమీపించెను. అది దృఢమైన కాయము అనగా శరీరము కలిగి భయంకరముగా నుండెను. ఆ గ్రద్ద పతాకము చుట్టూను తిరిగి దానిపై నిలిచెను. మాంసమును భక్షించునవియు కన్న కఠోరముగా అరచునట్టివియు అగు క్రూర మృగములును పక్షులును ఆ జనస్థానమును సమీపించి నానావిధములుగా వికృత స్వరములను గావించెను. సూర్యుడు ప్రకాశించుచున్న పగటి సమయమున వికృత స్వరములతో కూతులతో భీతిగొల్పుచూ నక్కలు రాక్షసులకు అమంగళమును సూచించుచూ కన్న కఠోరముగా కూసినవి. రెక్కలు తెగిన అనగా ఇంద్రుని వజ్రాయుధముచే రెక్కలు ఖండింపబడగా రక్తసిక్తములయ్యున్న పర్వతముల వలె ఒప్పుచూ ఎర్రని జలములు కలిగియున్న మహామేఘములు ఆకాశమును పూర్తిగా కప్పివేసినవి. మేఘములు ఆకాశమును కప్పివేయుటచే సూర్యరశ్మి సోకక గగుర్పాటును గలిగించుచు కన్ను పొడుచుకునినను కానరానంతగా అన్ని దిక్కుల యందును చిమ్మ చీకట్లు క్రమ్ముకొనెను. అందువలన దిక్కుతోచని పరిస్థితి ఏర్పడెను. సహజముగా అది సంధ్యాకాలము కానప్పటికిని ఆకాశమున మబ్బులు పట్టియుండుటచే రక్తము పులుముకొనిన రీతిగా ఎర్రని కాంతులు అంతటను వ్యాపించియున్న కారణముగా అది నిజముగా సంధ్యాసమయమా అనునట్లు తోచుచుండెను. అప్పుడు దుష్టములైన మృగములు పక్షులు ఖరుని రథమునకు ముందు భాగమున చేరి బిగ్గరగా అరచినవి. రాబందులు నక్కలు గ్రద్దలు భయమును సూచించుచు గోలపెట్టినవి. నక్కల కూతలు యుద్ధ విషయమున అశుభ సూచకములు. అవి త్వరలో సంభవించడి అపజయములను తెలుపుచుండును. అట్టి నక్కలు నిప్పులు గ్రక్కుచున్న ముఖములతో ఖరుని సేనలకు అభిముఖముగా చేరి భీకరముగా కూసినవి. సూర్యుని సమీపమున పరిఘా ఆకారమున కబంధము వలెనున్న మేఘఖండము కన్పట్టుచుండెను. గొప్ప గ్రహమైన రాహువు అపర్వణియందు అనగా పర్వదినముగాని సమయమున సూర్యుని పట్టుకొనెను. ప్రతికూల వాయువులు తీవ్రముగా వీచెను. సూర్యకాంతులు వెలవెలబోయెను. సూర్యకాంతులను కప్పివేయునంతగా ధూళితో గూడిన పెనుగాలులు వీచెను. మినుగురు పురుగుల వలె మినుకు మినుకుమనుచు నక్షత్రములు పగటిపూటయందే ఆకాశమున తోచెను. తామర కొలనులలోని చేపలు జలపక్షులు అడుగుభాగమునకు చేరినవి. కమలములు వాడిపోయినవి. ఆ క్షణమున పువ్వులు కాయలు ఆకులు రాలిపోయి చెట్లు మోడువారియున్నవి. మేఘముల వలె ధూసరవర్ణము అనగా బూడిద రంగు గల ధూళులు గాలి లేకుండగనే పైకెగసినవి. అచటి గోరువంకలు కిచకిచమనుచు కూయసాగెను. ఉల్కలు చూచెడి వారిని భీతిల్లజేయిచు భయంకర పక్షుల వలె రొదజేయిచు ఆకాశము నుండి నేలపై రాలెను. కొండలతో కోనలతో అడవులతో గూడిన సమస్త భూమియు ఒక్కసారిగా కంపించెను. రథమున ఆసీనుడై గట్టిగా అరచుచున్న ప్రతిభాశాలియగు ఖరుని యొక్క ఎడమ భుజము అదిరెను. అతనికి గొంతు పెగలకుండెను. మాటలు తడబడుచుండెను. అతడు అన్ని వైపులా పరికించి చూచుచుండగా కన్నుల నీరు గ్రమ్మెను. నొసట బాధ ఏర్పడెను. అయినను మూర్ఖుడైన అతడు యుద్ధయాత్ర నుండి వెనుదిరగలేదు. భీతిని గొలుపుచు వరుసగా చెలరేగిన ఆ మహోత్పాతములను చూచినంతనే ఖరుడు గర్వముతో నవ్వుచూ రాక్షస వీరులందరినీ ఉద్దేశించి ఇట్లనెను. బలవంతుడు దుర్బల శత్రువులను కొంచెము కూడా లెక్కసేయడు. అట్లే ఈ సందర్భమున మనకు పరంపరగా వచ్చిపడిన మహోత్పాతములు ఎంతగా భయమును కొల్పునవి అయినను ధైర్యశాలినైన నేను వాటిని ఏమాత్రము సరకుగొనను. నేను తలచుకొన్నచో ఆకాశమునందలి నక్షత్రములను సైతము నా వాడి బాణములచే రాలగొట్టెదను.
నాకే కోపం వచ్చినచో మృత్యుదేవతను కూడా మట్టి గరిపింతును. బలగర్వితుడైన రాముని, అతని తమ్ముడైన లక్ష్మణుని తీవ్రములైన నా బాణములచే మట్టు పెట్టక తిరిగిరాను. శూర్పణఖను అవమానించిన కారణముగా రణరంగమున రామలక్ష్మణులు మడియుట తథ్యము. ఆ విధముగా నా సోదరి కోరిక నెరవేరి తీరును. అప్పుడు శూర్పణఖ ఆ ఇరువురి రక్తములను కడుపార త్రాగగలదు. నేనొనర్చిన అన్ని యుద్ధములలోనూ పరాజయము అను మాటనే ఎరుగను. దానిని అనగా నా జయశక్తిని మీరు ఇప్పుడు ఈ సమరమున ప్రత్యక్షముగా చూడగలరు. నా మాటలు కల్లలుగావు. మదించిన ఐరావతమును వాహనముగా గలవాడైనను, తిరుగులేని వజ్రాయుధమును తన శస్త్రముగా ధరించియున్నను ఆ దేవేంద్రుని సైతము నేను కుపితుడనైనచో రణరంగమున తుదుముట్టింపగలను. ఇక మానవమాతృలైన రామలక్ష్మణులు నాకు ఒక లెక్కయా? మృత్యుపాశములచే బంధింపబడి అనగా చావు మూడియుండుట వలన ఆ రాక్షసయోధులందరూ కరుని గర్జనమును అనగా ప్రగల్భ వచనములను విని సంతోషముతో మిగుల పొంగిపోయిరి. మహాత్ములైన ఋషులును, దేవతలును, గంధర్వులును, సిద్ధచారణులను ఆ యుద్ధమును చూడగోరిన వారై అచటికి చేరిరి. అప్పుడు ఆ పుణ్యాత్ములు అనగా పుణ్యకర్ములు ఒకరికొకరు చేరువుగా చేరి పరస్పరము ఇట్లు సంభాషించుకొనిరి. పూజ్యములైన గోమాతలకును, బ్రాహ్మణోత్తములకును, లోక కళ్యాణ కాంక్షగల తదితర సాధు పుంగవులకును శుభమగుగాక. చక్రధారి అయిన శ్రీ మహావిష్ణువు సమరభూమియందు రాక్షసలోకమును హతమార్చినట్లు శ్రీరాముడు పౌలస్త్య వంశజులైన ఈ రాక్షసులనందరినీ తునుమాడి జయమును పొందుగాక. ఆకాశమునందు విమానములలోనున్న దేవతలును, మహర్షులును ఈ యుద్ధమునందును రాబోవు సంగ్రామములయందును శ్రీరాముని విజయ విశేషములను మిగుల కుతూహలముతో పలు విధముల చర్చించుకొనుచు రణరంగమున మడియనున్న ఆ రాక్షస సేనను పరికించి చూచిరి. మహాసైన్యముతో గూడిన ఖరుడు రథముపై వేగముగా ముందునకు సాగెను. అతనిని జూచి వెంటనే ఆ రాక్షసయోధులందరూ ఆయనను అనుసరించిరి. సేనగామి పృథుగ్రీవుడు, యజ్ఞశత్రువు, విహంగముడు, దుర్జయుడు, కరవీరాక్షుడు, పరుషుడు, కాలకార్ముకుడు, మేఘమాలి, మహామాలి, సర్పాస్యుడు, రుధిరాసనుడు అను 12 మంది మహావీరులును కరుని రథమునకు చుట్టూను నిలిచి పయనించుచుండిరి. అట్లే మహాకపాలుడు, స్థూలాక్షుడు, ప్రమాధి, త్రిశిరుడు అను 4 సేనాపతులును దూషణుని వెంట సాగిపోవుచుండిరి. అంగారకాది గ్రహముల సమూహము సూర్యచంద్రులను వలె మిగుల బలోపేతమైన ఆ రాక్షసవీరసేన సమరోత్సాహముతో మిక్కిలి వేగముగా రాజకుమారులైన ఆ రామలక్ష్మణులను సమీపించెను. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అరణ్యకాండమునందు ఇది 23వ సర్గము.